ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 17వ వచనము. హూ ఎవర్ హీడ్స్ దేర్ వే ప్రిజర్వ్స్ దేర్ లైఫ్. ప్రొవెర్బ్స్ చాప్టర్ 16 వర్స్ 17. ఈ రోజు నిమిత్తము జీవము కలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యము ఈ రోజు తేటతెల్లం చేస్తుంది. ఎవరైతే తన ప్రవర్తనలో జాగ్రత్త కలిగి ఉంటారో వారు తమ ప్రాణమును కాపాడుకోనగలరు. ఈ లోకంలో చాలా మంది ప్రాణహానిలో ఉన్నారు అంటే దానికి కారణం వేరే ఎవరో కాదు, వారికి వారే వారి యొక్క ప్రాణమునకు హాని తెచ్చుకున్నారు. వారి ఆలోచన, వారి క్రియలు, వారి మార్గాలు, వారి యొక్క జీవన విధానం, వారి మాటలు అన్ని కూడా వారికి విరుద్ధంగా ఉన్నాయి. కాబట్టే వారు ఈ రోజున పీకల్లోతు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ రోజున ఈ యొక్క మాటలు వింటున్న నీవు కూడా ఏదైనా గొప్ప సమస్యల్లో ఉన్నావా, లేదా గొప్ప సమస్యల్లో పడబోతున్నావా? అందు నిమిత్తమునే దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ రోజు నీ ప్రవర్తనను కనిపెట్టుకోవాలి అని. అవునండి, కొన్నిసార్లు మన జీవితానికి శత్రువు, విరోధి ఎవరో కాదు, మనమే. మన ఆలోచనలే మనకు విరోధి. మనము ఆలోచించకుండా చేసే పనులే మనకు శత్రువులుగా మారతాయి. మనము దేవుని సన్నిధిన ప్రార్థించకుండా చేసే కార్యాలు మనకు సమస్యగా మారతాయి. అందు నిమిత్తమునే దేవుడు అంటున్నాడు, నీ ప్రవర్తనను కనిపెట్టుకో. నీవు అనవసరమైన విషయాలను ఆలోచిస్తున్నావేమో, ఎక్కువగా ఒత్తిడికి గురవుతున్నావేమో, ఒక్కసారి కనిపెట్టు. ఈ రోజున అనారోగ్యములన్నిటికీ మూల కారణం ఏమిటి అంటే, ఎక్కువ పరిశోధనలు తేల్చినటువంటి విషయం ఏమిటంటే ఒత్తిడితో జీవించడం. ఆ ఒత్తిడే అనేక అనారోగ్య సమస్యలకు కారణం. చాలా మంది ఉద్యోగస్తులు, వారికి తెలియదు వారు ఒత్తిడిలో ఉన్నారు అని. అసలు వారి గురించి వారు ఆలోచిస్తేనే కదా తెలిసేది. ఎప్పుడు పని గురించి, ఎప్పుడు టార్గెట్స్ గురించి, ఎప్పుడు ఎలా సంపాదించాలి అని లేనిపోని టెన్షన్స్ తీసుకుంటూ తమకు తామే హాని చేసుకుంటారు. ఈ మధ్య ఒక న్యూస్ ని నేను చూశాను. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ తన యొక్క ఉద్యోగాన్ని వదిలేసి ఆటో డ్రైవర్ గా మారాడు అని. ఎందుకు వదిలేశాడు అంటే, ఎంతో ఒత్తిడికి గురవుతున్నాడట. లక్షల శాలరీ అయితే వస్తుంది కానీ ఏమీ అర్థము కాని పరిస్థితుల్లో అతను ఉన్నాడు. అందుకే ఆ నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు వచ్చిన ఆ కొంచెములోనే సంతోషంగా ఉన్నాడట. ఈ రోజున దేవుడు నీకు చెబుతుంది ఏంటి అంటే, నీ గురించి నీవు ఆలోచించాలి. ఈ లోకస్తుల వలె దేని వెనకో పరిగెట్టడం కాదు. నీ నుండి దేవుడు కోరుకునేది నీవేంటో నీకు పూర్తిగా తెలియాలి. నీ బలమేమిటో, నీ బలహీనత ఏమిటో, ఎక్కడ నీవు సంతోషంగా ఉన్నావో, ఎక్కడ నీవు దుఃఖముతో ఉంటున్నావో, ఏ పని చేస్తే నీకు ఆనందంగా సంతృప్తిగా ఉందో, ఏ పని నిన్ను బాధ పెడుతుందో నిన్ను నీవు గమనించుకో. నీ ప్రవర్తన కనిపెట్టుకో, నీ ప్రాణాన్ని కాపాడుకో. ఒక చిన్న నిర్ణయం, ఒక చిన్న అడుగు నిన్ను చాలా నష్టాలకు గురి చేయవచ్చు. ఒకసారి మేము హైవే మీద ప్రయాణిస్తుంటే కారు ఒక చిన్న టర్న్ తీసుకున్నాము. దానికి ప్రతిఫలంగా 5 కిలోమీటర్లు వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. అందుకే దేవుడు అంటున్నాడు, నిన్ను నీవు పరీక్షించుకోవాలి. నీవు పనిచేసే ముందు అనుభవ జ్ఞానుల సహాయమును తీసుకోవాలి అని. ఈ రోజున మంచితనముతో చాలా మంది అందరినీ దగ్గరకు తీసుకుంటారు. వారు మోసం చేసి వెళ్ళిపోతుంటారు. వారు మోసం చేయడానికి కారణం ఎవరండి? మనం ఇచ్చిన అవకాశం కాదా? మన మిస్టేక్ కాదా? కొంతమంది మా డబ్బులన్నీ ఆన్లైన్ లో పోయాయి, దొంగిలిచ్చారు అంటారు. వారి డబ్బు పోవడానికి కారణం వారు నిర్లక్ష్యం కాదా? వారి యొక్క నిర్లక్ష్యం కాదా? వారేదో తెలియకుండా నొక్కడం వల్లనే కదా? అంటే ఏ విషయంలో పరిశీలించినా తప్పు అనేది, సమస్య అనేది చాలా వరకు మన ద్వారానే ప్రారంభించబడుతుంది. యోసేపు తప్పు చేయకుండా తన యొక్క యథార్థతను కాపాడుకుంటే, దావీదు ఆలోచించకుండా తప్పు చేసి శిక్షను అనుభవించాడు. ఇద్దరు కూడా భక్తులే, ఇద్దరు దేవునికి ఇష్టమైన వారే, ఇద్దరికి దేవుడు తెలుసు. కానీ ఎక్కడ ఉంది లోపం అంటే, తాను చేస్తున్నటువంటి పనిని ఆలోచించడంలో ఉంది. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరుడా, యేసయ్య ఈ రోజు నీకు సెలవిస్తున్నాడు. ఒక్కసారి నీవు నిర్ణయం తీసుకునే ముందు, నీవు అడుగు వేసే ముందు, నీవు ఎవరినైనా నమ్మే ముందు నీ ప్రవర్తనను కనిపెట్టుకో. అప్పుడు నీవు నీ డబ్బును, నీ ప్రాణమును, నీ ఆరోగ్యమును, నీ కుటుంబాన్ని, నీ ఉద్యోగాన్ని, నీ వ్యాపారాన్ని, ముఖ్యంగా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకొనగలుగుతావు.
నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది. ఆలోచించు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడైన మా దేవ, కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉన్నతుడైన దేవ, సర్వోన్నతుడా, మీకు స్తోత్రాలు ప్రభా. ఈ రోజున తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి. అయా, ఈ లోకంలో చాలా మంది ప్రాణహానిలో ఉన్నారని, అయా వారి యొక్క ప్రాణహానికి కారణము తండ్రి వారే అని, వారి యొక్క ప్రవర్తన సరిగా ఉండాలని ఈ రోజున మీరు లేఖనము ద్వారా జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభువా, అయా ఎందరైతే బిడ్డలు చెడు నిర్ణయాలు తీసుకొని అయా దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని అనుభవిస్తూ దుఃఖిస్తూ ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నూతనమైనటువంటి స్థితి, నూతనమైనటువంటి ఆశీర్వాదము బిడ్డలకు మీరు అనుగ్రహించండి. ఎందరైతే బిడ్డలు అనారోగ్యముతో బాధపడుతున్నారో వారికి తండ్రి సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. అరికాలు మొదలుకొని నడినెత్తిన వరకు ప్రభా మీ అమూల్యమైనటువంటి రక్తాన్ని బిడ్డలపైన ప్రోక్షించండి. సంపూర్ణ విడుదలను అనుగ్రహించండి తండ్రి. అదే విధంగా నా ప్రభువా, అయా ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. రుణ భారాలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. కుటుంబంలో సమస్యలను యేసు నామములో గద్దించండి. భార్యాభర్తల మధ్య విభేదాలను తొలగించండి. ఒకరినొకరు అర్థం చేసుకుని జీవించే భాగ్యాన్ని దయచేయండి. వారికి ఇచ్చిన బిడ్డలను దీవించండి. బిడ్డల చదువుల్లో మీరు తోడుగా ఉండండి. వారికి మీ యొక్క జ్ఞానాన్ని దయచేయండి. అయా మరి తండ్రి బిడ్డలు స్కూల్కి వెళ్తుండగా, కాలేజీలకు వెళ్తుండగా ప్రభా మీ యొక్క మెండైన అయా కాపుదల వారికి దయచేయమని వేడుకుంటున్నాం. వివాహాల విషయంలో మీ చిత్తం ఏమిటో వారికి బయలుపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం. సాటి అయిన సహకారిని వారికి అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. యవన బిడ్డలు మరి తండ్రి వారు చదివినటువంటి చదువుకు గాను మంచిగా ఉన్నతమైనటువంటి స్థానంలో వారు ఉండడానికి సహాయం చేయండి. మరి తండ్రి వీసాల విషయంలో, పాస్పోర్ట్ విషయంలో తండ్రి మీరే బిడ్డలకు కార్యాన్ని జరిగించండి ప్రభా. ముఖ్యంగా మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితం, మీ వాక్యానికి లోబడే జీవితం, అయా పెద్దలను గౌరవించేటువంటి జీవితాన్ని వారికి మీరు ప్రసాదించండి. ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. అయా క్షేమకరంగా సుఖముగా జరుగునట్లుగా కృప చూపించండి. వారు వెళ్లే వాహనము చుట్టూ మీ కంచెన, మీ కాపుదలను దయచేయండి. ఏ పనిలో నిమిత్తం వారు బయటకు వెళ్తున్నారో ఆ పనిలో వారికి విజయాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. సంతానము లేక బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారికి సంతానాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. సంతులేని దాన్ని ఇల్లాలుగాను, కుమారులు సంతోషంగా గల తల్లిగా చేస్తానని మాట ఇచ్చారు ప్రభా. అటు రీతిగా మీ వాగ్దానం వారి పట్ల నెరవేర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి. సమయోచితమైన జ్ఞానమును వారికి మీరు అనుగ్రహించండి. అయా మరి తండ్రి పాలన న్యాయముగా ఉండునట్లుగా సహాయం చేయండి తండ్రి. అయా అధికారులందరూ ప్రభా మీకు లోబడే మనస్సును వారికి మీరు దయచేయమని వేడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభా మా భారతదేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. సమాధానమును, ప్రేమ విస్తరించినట్లుగా సహాయము చేయండి తండ్రి. అదే విధంగా నా ప్రభా కోర్టు సమస్యలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. భూతగాథ సమస్యలకు తండ్రి అయా మీరే తండ్రి అయా వారికి ఎన్ని సంవత్సరాల నుంచి తండ్రి వారు పోరాటాలు చేస్తున్నారో తగినటువంటి న్యాయాన్ని మీరు జరిగించండి. అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు, తల్లిదండ్రి లేని వారి పక్షముగా న్యాయము తీర్చే దేవుడవు. ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండండి. అనాథలను ఆదరించువాడవు నీవే ప్రభా. అభాగ్యులను ఆదుకుని వాడవు నీవే. ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి. రక్షణ లేని ప్రతి బిడ్డకు మీరే రక్షణను దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అయా మరి తండ్రి అదే విధంగా అయా దైవ సేవకులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి పరిచర్యను దీవించండి, విస్తరింప చేయండి, ఫలింప చేయండి అయ్యా. సువార్థికులను మీరు దీవించండి అయ్యా. వారు చేసే సువార్త పరిచర్యను ఆశీర్వదించండి. ఎందరైతే బిడ్డలు మిషనరీస్ గా ఉన్నారో ప్రభు వారిని కూడా మీరు బలపరుస్తురామని వేడుకుంటున్నాం. ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు ఎదురవుతున్నప్పటికీ నా తండ్రి మీ సేవలో ముందుకు వెళ్తుండగా వారిని మీరు బలపరచండి, ధైర్యపరచండి, దృఢపరచండి ప్రభా. అదే విధంగా సంఘాలను విస్తరింప చేయండి. సంఘానికి మీరు శిరస్సై ఉండండి. ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలను అయా మరి మీరు సృష్టించిన ఈ సృష్టి అంతటిని తండ్రి మీ యొక్క కాపుదల్లో భద్రపరుస్తురమ్మని అయా తండ్రి ఒంటరిగా ఉంటున్న వారిని మీరే ధైర్యపరుస్తురమ్మని, బలపరచమని అయా అందరికీ మీరు తోడై ఉండమని అయా. అదే విధంగా నా తండ్రి ఇంకా చెప్పుకోలేనటువంటి బాధతో నలిగిపోతున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోమని బ్రతిమిలాడుకుంటూ రోజున ఎందరైతే బిడ్డలు ప్రభా మీ సన్నిధిలో కన్నీరు కారుస్తున్నారు వారి కన్నీటినంతటిని తుడిచివేసి నాట్యముగా మార్చమని అయా. వారి యొక్క నిందలన్నిటిని కొట్టివేసి ఆశీర్వాదకరంగా మార్చమని, నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి.
తండ్రి, ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.